డీటెయిల్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసు విషయంలో పెద్ద ఎత్తున హవాలా జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. అంతేకాదు లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిదే కీలకమైన పాత్ర అని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అందుకే మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. రైట్ గా ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. జమీమా, ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై ఈడీ సీరియస్ గా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో గత ప్రభుత్వ హయాంలో నగదు లావాదేవీలన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా జరిగాయని చెప్పేసి విదేశీ తరలించారని చెప్పేసి ఈడీ ప్రధానంగా అభియోగము. దీని మేరకు ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి ఈడీ నోటీసు జారీ చేసింది. ఇదివరకే విజయసాయి రెడ్డికి కూడా నోటీసు జారీ చేసింది ఈడీ. ఈ నెల 22న విచారణకు రావాలని చెప్పేసి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్స్ కు తావు లేకుండా ముఖ్యంగా అంటే నగదు రూపంలో లావాదేవీలను ప్రోత్సహిస్తూ తద్వారా వచ్చినటువంటి నగదుని నగదుని విదేశాలకు తరలించి మనీ లాండరింగ్ కు అవకాశం కల్పించారని చెప్పేసి కూడా ఈడీ అభియోగము. దీని మేరకు విచారణ కొనసాగిస్తూ వస్తా ఉంది. అదే కాకుండా గత ప్రభుత్వ హయాంలో డిజిటల్స్ లావాదేవీల విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టు కూడా అభియోగం ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యవహారంలో నకిలీ అడ్రస్ సృష్టించి తద్వారా లిక్కర్ మాఫియా కొనసాగినట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. ఈ కేసు విచారణ నేపథ్యంలోనే ఇవాళ ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పూర్తి నగదు లావాదేవీల వ్యవహారాలన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా సాగిందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణల మేరకు ఈ నెల 23న విచారణకు రావాలని చెప్పేసి ఈడీ మిథున్ రెడ్డికి అయితే నోటీస్ జారీ చేసింది. అలాగే విజయసాయి రెడ్డిని కూడా 22వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీస్ జారీ చేసింది. వీటి పట్ల కూడా మొత్తం ఈడీ కూపిల్లాగుతా ఉంది. తదనుగుణంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నగదు వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారించేందుకు ఈడీ సిద్ధమైందని చెప్పి కూడా తెలుస్తోంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి వర్మ. పంతంగి టోల్